హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ రైడ్ 60 అల్ట్రా వైలెట్. ఈ కంపెనీ గురించి మీరు వినే ఉంటారు కదా. ఈ కంపెనీ ఏంటంటే ఇది బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారు చేసే కంపెనీ ఇది. సో ఈ కంపెనీ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియాలోనే ప్రీమియం అండ్ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ని అయితే తయారు చేస్తుంది ఈ కంపెనీ. సో ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ 2 మోడల్స్ అయితే తయారు చేసింది, 2 మోడల్స్ అయితే లాంచ్ చేసింది మన ఇండియాలో. సో ఈ 2 మోడల్స్ కూడా ఆల్మోస్ట్ ప్రీమియం సెగ్మెంట్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే మన 400 to 500 cc బైక్స్ ఉంటాయి, లైక్ కేటీఎం డ్యూక్ 390 కానీ, లేదంటే కవాసకి నింజా 300 లేదా 400 ఆ సెగ్మెంట్ సంబంధించిన బైక్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఈ రెండు కూడా. సో దీని ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 3 to 4 lakhs ఉంటాయి. అందుకని చెప్పేసి ఎక్కువ మంది ఈ బైక్ని అయితే కొనరు, చాలా తక్కువ మంది మాత్రమే ఈ బైక్ అయితే ఇప్పటివరకు పర్చేస్ చేశారు. అదే రైడర్స్ ఉంటారు, లైక్ బైక్స్ సంబంధించి తెలిసిన వాళ్ళు ఉంటారు ఎక్కువ, వాళ్ళకైతే ఈ కంపెనీ బాగా ఐడియా ఉంటుంది. సో నార్మల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికి కొంచెం ఈ బైక్ ఈ కంపెనీ గురించి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది కంపెనీ యొక్క చరిత్ర. ఇంకా నెక్స్ట్, ఈ కంపెనీ రీసెంట్గా 2 బైక్స్ అయితే లాంచ్ చేసింది. 2 బైక్స్ అంటే దాంట్లో ఒక స్కూటర్ అండ్ ఒక బైక్. సో ఈ 2 బైక్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఈ 2 బైక్ స్పెషాలిటీ ఏంటి, స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఎంత, ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను స్కూటర్ దగ్గర నుంచి మొదలు పెడుతున్నాను. స్కూటర్ పేరు వచ్చేసి అల్ట్రా వైలెట్ టెసరాక్ట్. సో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా స్కూటర్ నేమ్, టెసరాక్ట్. నేను ఫస్ట్ టైం వింటాను ఈ పేరు. సో మేబీ ఇది ఎక్కడి నుంచి తీసారో నాకు తెలియదు. మేబీ ఇది ఒక ఇంగ్లీష్ వర్డా, లేదంటే రోమన్ కానీ గ్రీక్ ఏది సంథింగ్ ఇంకా మనకు తెలియదు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గూగుల్ చేసి కామెంట్ చేయండి టెసరాక్ట్ మీనింగ్ ఏమొస్తుందో. సో ఇది ఈ స్కూటర్ పేరు టెసరాక్ట్. ఈ స్కూటర్ చూడడానికి మ్యాక్సీ స్కూటర్లా ఉంటుంది. సో డిజైన్ పరంగా ఏదైతే నాకు ఫస్ట్ టైం స్కూటర్ చూడగానే నాకు BMW CT 400 లాగా అనిపించింది కొంచెం డిజైన్. సో ఫ్రంట్ కానీ లైక్ బ్యాక్ కానీ సేమ్ దాన్ని కొంచెం ఇమిటేట్ చేసి లేదా ఇన్స్పైర్ చేసి డిజైన్ చేశారని చెప్పేసి అనుకుంటున్నాయి డిజైన్ని. సో ఫ్రంట్ డ్యూయల్ లైట్ సెటప్ కానీ, DRLs కానీ, లైక్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ కానీ. సో డిజైన్ అయితే కొంచెం నాకు సేమ్ CT 400 లాగా అనిపించింది BMW కంపెనీ. సో ఇది అండ్ డిజైన్ చెప్పుకోవడానికి అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పొచ్చు. మంచి షార్ప్ లుక్స్, బోల్డ్ అండ్ చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది స్కూటర్ చూడడానికి. సో స్కూటర్ అయితే చెప్పా కదా బాగా ప్రీమియం అయితే ఉంది, కానీ చూడాలి బయట ఎలా ఉంటుంది అనేది. సో క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చూసిన తర్వాత. ఇంకా నెక్స్ట్, ఈ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నా కనుక దీని ఆల్మోస్ట్ 1,45,000 షోరూమ్ ప్రైస్కి అయితే డిజైన్ చేస్తుంది కంపెనీ. ఇది ఓన్లీ బేస్ మోడల్ ప్రైస్ ఇది. సో టాప్ మోడల్ ఇంకా మిడిల్ వేరియంట్ మొత్తం టోటల్ 3 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో 3 మోడల్ వేరియంట్స్కి ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు, ఓన్లీ బేస్ మోడల్ ప్రైస్ మాత్రమే అనౌన్స్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మనకి అనౌన్స్ చేస్తుంది. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,45,000 షోరూమ్. బట్ ఇక్కడ ఒక చిన్న ఏంటంటారు, కంపెనీ ఒక డిస్కౌంట్ అయితే ఇస్తుంది. ఎవరైతే ఫస్ట్ 10,000 లేదా 1,000 మేబీ ఇంకా క్లారిటీ లేదు. సో 1,000 కస్టమర్స్ ఎవరైతే ఫస్ట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి 25,000 డిస్కౌంట్ అయితే ఇస్తుంది అంటే కంపెనీ. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అల్ట్రా వైలెట్ కంపెనీది. సో మీరు దాంట్లోకి వెళ్ళి మీరు స్కూటర్ గురించి ఇంకా బాగా రివ్యూ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బుకింగ్ చేసుకుంటే మీకు 25,000 డిస్కౌంట్ అనేది వస్తుంది. సో అది. సో ఇంకా మనం డీటెయిల్గా చూసుకుంటే కనుక ఫస్ట్ టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం స్కూటర్ గురించి. సో టెక్నికల్ డీటెయిల్స్ చూసుకుంటే దీంట్లో మనకి 14.9 kW మోటార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇది ఆల్మోస్ట్ 20.10 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 125 kilometers టాప్ స్పీడ్ అయితే అచీవ్ చేస్తుంది అంట. అండ్ 0 to 60 kilometers ఏదైతే స్పీడ్ ఉందో జస్ట్ 2.9 secondsలోనే ఇది రీచ్ చేస్తుందంట. సో అది క్విక్కెస్ట్ యాక్సలరేషన్ అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ అని చెప్తున్నారు. సో చూద్దాం రియల్ వరల్డ్లో నిజంగా అవుతుంది లేదన్నది. బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుందాం. టోటల్ మనకి 3 బ్యాటరీ బ్యాకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బేస్డ్ ఆన్ వేరియంట్స్. సో ఫస్ట్ బ్యాటరీ వచ్చేసి మనకి 3.5 kW బ్యాటరీ బ్యాకప్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ 160 kilometers వరకు ట్రావెల్ చేస్తుందంటే విత్ సింగిల్ ఛార్జ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5 kW బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ 220 kilometers వరకు ట్రావెల్ చేస్తుందంటే విత్ సింగిల్ ఛార్జ్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి 6 kW మోటార్ అయితే 6 kW బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 261 kilometers వరకు ట్రావెల్ చేస్తుందంట. 261 kilometers అంటే మంచి లాంగెస్ట్ డిస్టెన్స్ అని చెప్పేసి అనుకోవచ్చు. రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది తర్వాత తెలుస్తుంది. సో కంపెనీ ఏమంటుందంటే ఇవన్నీ కూడా సర్టిఫైడ్ రేంజ్ అని చెప్పేసి కంపెనీ అనౌన్స్ చేస్తుంది. చూద్దాం రియల్ వరల్డ్ ఎలా ఉంటుంది అన్నది, రియల్ వరల్డ్ మైలేజ్ ఎంత వస్తుంది అన్నది. సో ఇది బ్యాటరీ బ్యాకప్కి సంబంధించింది. మీకు చెప్పే కదా ప్రైస్ అనేది ఓన్లీ స్టార్టింగ్ మోడల్కి మాత్రమే అనౌన్స్ చేశారు. అదేంటో 3.5 watt బ్యాటరీకి మాత్రమే 1.45 lakhs అనేది ప్రైస్ అనౌన్స్ చేస్తారు. మిగతా 2 మోడల్స్కి ఇంకా ప్రైస్ అంత అనేది అనౌన్స్ చేయలేదు.
మేబీ ఇన్ ఫ్యూచర్లో అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇది టెక్నికల్ అండ్ బ్యాటరీ బ్యాకప్. నెక్స్ట్ సేఫ్టీ ఫీచర్స్ గురించి చూసుకుందాం. దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా అసలు నాకు తెలిసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్లో కూడా ఇన్ని సేఫ్టీ ఫీచర్స్ లేవు. సో అటువంటి ఫీచర్స్ అయితే వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. కొన్ని ఫీచర్స్ ఇంట్రడ్యూస్ కూడా చేశారు. సో సేఫ్టీ ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ రెగ్యులర్ సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ మనకి 2 మోడ్స్ అయితే వస్తున్నాయి. అండ్ 4 డ్రైవింగ్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవింగ్ మోడ్స్ పెట్టి ABS అనేది కూడా వర్క్ అవుతూ వస్తుంది. లైక్ రైన్ మోడ్, ఈకో, నెక్స్ట్ సిటీ, సో ఇలా డిఫరెంట్ ఉంటుంది. సో ఇవి రెగ్యులర్ సేఫ్టీ ఫీచర్స్. ఇంకా అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ చూసుకునే కనుక దీంట్లో మనకి ఫస్ట్ టైం స్కూటర్లో నాకు తెలిసి నేను చూడడం ఫస్ట్ టైం ఇది. సో ఎరాస్ అనే ఒక టెక్నాలజీ అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎరాస్ అంటే ఏం లేదు, మనకి కార్స్లో ఎడాస్ ఉంది కదా, సో లెవెల్ 2, లెవెల్ 1 ఎడాస్ అని చెప్తాం. సేమ్ అలాంటిది ఒక అడ్వాన్స్డ్ రైడర్ అసిస్టెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇది మనకి స్కూటర్కి ఫ్రంట్ బ్యాక్ కూడా 2 రాడర్స్ అయితే వస్తాయి. ఈ 2 రాడర్స్ కూడా 360 డిగ్రీ స్కాన్ చేస్తూ ఉంటాయి. బైక్ రైడింగ్ మన స్కూటర్ రైడింగ్ చేస్తున్నప్పుడు స్కాన్ చేసి మనకి ముందు ఏదైనా అబ్స్టాకిల్ కానీ లేదంటే ఏదైనా సడన్గా మన మీదకి వస్తున్నా లేదంటే ఫ్రంట్ ఏదైనా గొయ్యన్నా కూడా సరే మనకి అలర్ట్ అయితే ఇస్తాయి ఫ్రంట్ స్క్రీన్లోని. సో ఇదొక ఎలా అంటే ఇంకా ఎడాస్ లాగా వర్క్ చేస్తుంది. కాకపోతే మనకి కార్స్ ఎడాస్ ఏమవుతుందంటే సడన్గా మనకి ఏదైనా అప్డేట్ వచ్చినా సరే దానికి అది బ్రేక్ వేసుకుని ఆగుతుంది. బట్ ఇది ఓన్లీ అలర్ట్ అయితే ఇస్తుంది. నాకు తెలిసి ఆగడం ఉండదని అనుకుంటున్నాను నేను, మీరు స్టాప్ అవ్వడం ఉండదని చెప్పేసి అనుకుంటున్నాను. ఓన్లీ అలర్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఎలా వస్తుంది అంటే మనకి సైడ్ మిర్రర్స్ ఉన్నాయి కదా, సేఫ్టీ మిర్రర్స్, ఆ మిర్రర్స్లో మనకి సో ఒక నోటిఫికేషన్లా వస్తుంది. మనకి ఏదైనా స్కూటర్ దగ్గరగా వచ్చినా లేకపోతే మనకి ఏదైనా అబ్జెక్ట్ కనబడబోతే మిర్రర్లో, సో మనకి అది ఇండికేట్ చేస్తుంది మిర్రర్లో లైట్ బ్లింక్ అవుతూ. సో అది కూడా ఒక సేఫ్టీ ఫీచర్. ఇంకా మనకి హిల్ హోల్డ్ అసిస్టెన్స్ వస్తుంది, స్టీప్ క్లైంబ్ అసిస్టెన్స్ కానీ. ఇది సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూస్తే కనుక. ఇంకా అదర్ ఫీచర్స్, అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే కనుక మనకి దీంట్లో ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి డాష్ క్యామ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ టైం. సో డాష్ క్యామ్ అంటే మనం లైవ్ రికార్డింగ్ ఉంటుంది, అంతేకాకుండా మనం రికార్డ్ స్టోర్ చేసుకుని మనం చూసుకోవచ్చు తర్వాత కూడా. సో ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పేసి అనుకోవచ్చు ప్రజెంట్. ఎందుకంటే ప్రజెంట్ బయట చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి రోడ్స్ మీద మనం బయటకు వెళ్తున్నప్పుడు. సో ఎవరన్నా వచ్చి మన గుద్దినా లేదంటే వాళ్ళు కావాలి మన బండి కింద పడి, సో ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి. దానివల్ల చాలా మంది డాష్ క్యామ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు కార్స్లో. కొన్ని కంపెనీస్ అయితే డాష్ క్యామ్స్ ఇన్బిల్ట్ ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ ఇప్పటివరకు స్కూటీలు అయితే ఎక్కడ ప్రొవైడ్ చేయలేదు డాష్ క్యామ్స్. మేబీ నాకు తెలిసి ఇది ఫస్ట్ కంపెనీ ఇన్బిల్ట్ డాష్ క్యామ్ ప్రొవైడ్ చేయడం. సో ఇది కూడా మంచి వాల్యూ యాడెడ్ ఫీచర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది ఇంకా నెక్స్ట్ అదర్ ఫీచర్స్ వచ్చేసి మనకి దీంట్లో 7-inch TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది నాట్ ఓన్లీ డిస్ప్లే, మనకి టచ్ స్క్రీన్ కూడా ఉపయోగపడుతుంది. సో మన దీంట్లో ఇన్బిల్ట్ నావిగేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ మ్యాప్స్ అవి ఇన్బిల్ట్ వస్తాయి. అంతేకాకుండా మనం బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ మొబైల్ కనెక్టివిటీ ద్వారా కూడా మనం కాల్స్, SMS ఇవన్నీ కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి మనకి టచ్ స్క్రీన్లో బ్యాటరీ లైక్ బ్యాటరీ సేవర్ ఇన్ఫర్మేషన్, ఎలా అంటే బ్యాటరీ పర్సంటేజ్, ఛార్జింగ్ స్టేటస్ అండ్ ఇంకా అదర్ స్కూటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం దీంట్లో మనం చూసుకోవచ్చు. సో ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మనకి దీంట్లో ఎలా అంటే క్రూజ్ కంట్రోల్ ప్రొవైడ్ చేస్తున్నారు, హజార్ లైట్స్. ఇంకా మనకి సో ఇంకా నెక్స్ట్ మనం బైక్ గురించి మాట్లాడుకుంటాం. సో బైక్ చూడడానికి అయితే మాత్రం స్టైల్ పరంగా వచ్చేసి ఇది ఎండ్యూరో స్పోర్ట్ అడ్వెంచర్ బైక్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎండ్యూరో అంటే చూడడానికి కొంచెం బైక్స్ చాలా స్లీక్ డిజైన్తో వస్తాయి. ఇవి మోస్ట్లీ ఆఫ్ రోడ్ ఫోకస్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో డైలీ యూసేజ్కి అయితే పనికిరావు మ్యాక్సిమం. సో ఈ బైక్ వచ్చేసి ఓన్లీ సమ్ స్పెసిఫిక్ కస్టమర్స్ కోసం అని చెప్పేసి డిజైన్ చేస్తుందని చెప్పి అనుకుంటాను కంపెనీ. ఎందుకంటే లైక్ ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఇష్టపడతారో, మోస్ట్లీ ఆఫ్ రోడింగ్ కోసం అని చెప్పేసి కొంటారో, సో వాళ్ళ కోసం అని చెప్పేసి బైక్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిజైన్ చూస్తే కనుక బైక్ చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా అగ్రెసివ్ డిజైన్ అని చెప్పచ్చు. ఏదైతే ఎండ్యూరో బైక్స్ ఉంటాయి కదా స్పోర్ట్, లైక్ మనకి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా KTM 390 ఎండ్యూరో వస్తుంది సేమ్. సో అది కూడా చూడడానికి సేమ్ ఇలా కూడా కొంచెం, కాకపోతే డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఐస్ మోడల్ కాబట్టి ఇంజిన్ దగ్గర కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి చూడడానికి చాలా సింపుల్గా ఉంది, సన్నగా స్లిమ్గా. సో ఎటువంటి ఎక్స్ట్రా వెయిట్ ఉండదు కాబట్టి బైక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. సో కంపెనీ చెప్పడం బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 kgs ఉందంట. సో 125 kgs ఉన్న ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఈ బైక్ మోస్ట్లీ కవాసాకి KLX 230 ఉంది కదా, దానికి కాంపిటీషన్ ఇవ్వబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మెయిన్ ఫోకస్ అది.
అది కూడా ఆల్మోస్ట్ ఆఫ్ రోడ్ బైక్, అది కూడా రోడ్ స్పెసిఫిక్ కాదు. సో సేమ్ ఇది కూడా రోడ్ స్పెసిఫిక్ అయితే కాదు, ఓన్లీ ఆఫ్ రోడ్ కోసమే. సో ఇంకా ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 14.9 bhp పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే మోటార్ వచ్చేసి, అండ్ అంతేకాకుండా 505 Nm ఆఫ్ టార్క్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట. సో ఆఫ్ రోడ్ బైక్స్లో యూజువల్లీ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మట్టిలో ఎక్కువ వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి. సో టార్క్ అనేది ఎక్కువ ఉండాలి బైక్ పుష్ చేయడానికి. సో టార్క్ అనేది చాలా 505 Nm టార్క్ అంటే, బట్ అది సంథింగ్ కంపెనీ చెప్తుందంటే, సో మరీ మనం అనుకునేంత 505 అంటే అంత టార్క్ కాదు. సో మోటార్ ఒక ఆర్పిఎంకి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి కంపెనీ అంటుంది. సో మోటార్ బేస్ చేసుకుని చెప్పారంట అది 505 Nm అనేది. సో అది రియల్ వరల్డ్లో మళ్ళీ అది డిఫరెంట్గా వేరే క్యాలిక్యులేట్ ఉంటుంది, వెయిట్ బాడీ టు వెయిట్ రేషియో అనేది. అది మనం తర్వాత తెలుసుకుందాం దాని గురించి. సో ఇది టెక్నికల్ పరంగా చూస్తే కనుక, ఇంకా ఇది కూడా సేమ్ 0 to 60 km స్పీడ్ ఏదైతుందో జస్ట్ 2.9 secondsలోనే రీచ్ అవుతుందంట. అండ్ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 160 km వరకు ట్రావెల్ చేస్తుందని చెప్పేసి కంపెనీ అంటుంది. దీంట్లో వేరియంట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ వేరియంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 km మాత్రమే, అండ్ దీని వెయిట్ కూడా 125 kgs మాత్రమే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,75,000 నెక్స్ట్ షోరూమ్ అయితే ఉంది. సో దీనికి కూడా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఎవరైతే ఫస్ట్ 1,000 కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సో 25,000 వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే మీరు డిస్కౌంట్ చేస్తే ఓన్లీ 1,50,000కి బైక్ మనం ఓన్ చేసుకోవచ్చు. కానీ ఈ బైక్ అనేది చెప్పే కదా, ఆల్మోస్ట్ ఎవరైతే స్పెసిఫిక్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంటారు దీన్ని. సో రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు దీని ఇంట్రెస్ట్ అయితే చూపించరు. సో ఇది. అండ్ ఈ బైక్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి దీంట్లో కూడా సేమ్ ఎల్సి 4" TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఓన్లీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, లైక్ బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఛార్జ్ రిలేటెడ్, అండ్ ఇంకా మనకి రైడ్ మోడ్స్, టైం, ఇలాంటి ఫీచర్స్ అయితే వస్తాయి. నాకు తెలిసి మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో మొబైల్ కనెక్టివిటీ అనేది ఇంపాసిబుల్ అది. సో అలాంటి అంటే ఓన్లీ బైక్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం చూడొచ్చు డిస్ప్లేలో. సో ఇది షాక్ వేవ్ బైక్ పేరు. మీకు బైక్ పేరు చెప్పడం మర్చిపోయింది కదా, షాక్ వేవ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా నాకు తెలిసి ఈ బైక్ గురించి కంప్లీట్గా మీకు చెప్పేస్తాను అనుకోండి, ఎందుకంటే బైక్లో పెద్ద విషయం ఏమి చెప్పుకోవడానికి. ఆల్మోస్ట్ ఇదే మెయిన్ అంతా వచ్చేసి మనకు ఓన్లీ స్కూటర్ గురించే, ఎందుకంటే స్కూటర్ అనేది సో మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి వచ్చి నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 lakh అబోవ్. సో తక్కువ ఏది లేదు. సో ఫస్ట్ టైం ఇదే 1.5 lakh బిలో అని చెప్పేసి అనుకోవచ్చు. సో 1,20,000కి అయితే మనకి దొరుకుతుంది స్కూటర్ అనేది. సో మెయిన్ స్కూటర్ కాంపిటీషన్ ఎవరికంటే ప్రజెంట్ ఓలా, ఎథర్ అండ్ టీవీఎస్, ఇంకా ఏవైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాటికైతే గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది. మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి ఓలా, ఎథర్కే. అండ్ నార్మల్ స్కూటర్ చూసుకుంటే కనుక మనకి యమహా ఐరాక్స్ 155 కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అండ్ టీవీఎస్ అండ్ టార్క్ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది రైవల్రీ చూసుకుంటే కనుక స్కూటర్కి. ఇంకా నెక్స్ట్ మనం కంపెనీ యొక్క నెగిటివిటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఈ కంపెనీ అయితే మంచిదే, ఇప్పుడు కూడా మంచి రికార్డ్ అయితే ఉంది, మంచి ప్రీమియం వెహికల్స్ తయారు చేస్తుంది. కాకపోతే మైనస్ ఏంటంటే ఈ కంపెనీకి ఉన్నది, కంపెనీ మోస్ట్లీ డీలర్షిప్స్ అన్ని సిటీస్లోనే ఉన్నాయి. అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి, అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ. Tier 2, Tier 3 సిటీస్లో అనేవి ఈ డీలర్షిప్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ అంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, సో ఇక్కడ మాత్రమే నాకు తెలిసి షోరూమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. నార్మల్ సిటీస్లో అయితే ఎక్కడ షోరూమ్స్ అయితే లేవు. సో మేబీ వీళ్ళు అంటే వీళ్ళ కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఫ్యూచర్ ప్లాన్స్ అంటే వీళ్ళు చాలా మోడల్స్ అయితే లాంచ్ అయిపోతున్నారంట. ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్లో కూడా మేము మోడల్స్ లాంచ్ అయిపోతున్నాం ఫ్యూచర్లో అని చెప్పేసి కంపెనీ అయితే అనౌన్స్ చేస్తుంది. మేబీ వీళ్ళు డీలర్షిప్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తేనే వీళ్ళు వెహికల్స్ అనేది అందరి దగ్గరికి రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ కస్టమర్స్ ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే సేల్స్ అనేవి చాలా కష్టం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే సేల్ ఒకటే కాదు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకి కొనడానికి కూడా దగ్గరలో ఉండాలి కదా షోరూమ్ అనేది కూడా. సో కంపెనీ కూడా దాని మీద కూడా ఫోకస్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎవరైతే మాత్రం ఆల్మోస్ట్ నన్ను అడిగితే సిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా బైక్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. నాకు కూడా పర్సనల్గా బైక్ అయితే స్కూటర్ అయితే చాలా బాగా నచ్చింది. సో మంచి డిజైన్ అనుకోవచ్చు, మంచి ఫీచర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే డైలీ యూజ్ లైక్ ఆఫీస్కి కానీ లేదంటే దగ్గర డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా స్కూటర్ అయితే కొంటారు. 160 kilometers అనేది అడిక్వేట్ రేంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో డైలీ 60, 70, 80 kilometers జర్నీ చేసే వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది.
సో ఇది ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓలా అండ్ ఎథర్ మీద ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో మనకి బెస్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తున్నాయి, అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక బెస్ట్ అవుతే అవకాశం ఉంది. అంటే వీళ్ళు డీలర్షిప్ని కూడా ఇంక్రీజ్ చేస్తే కనుక. సో ఇది అల్ట్రా వైలెట్ టెసర్ అండ్ షాక్ వేవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్. టేక్ కేర్, బాయ్. చేస్తున్నా కానీ దీంట్లో ఫస్ట్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది ఫీచర్స్ పరంగా చూసుకుంటే కనుక. అండ్ ఇంకా మనకి స్టోరేజ్ పరంగా చూస్తే కనుక దీంట్లో మనకి 34 లీటర్స్ అండర్ సీట్ స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఒక హెల్మెట్ అండ్ ఒక బ్యాగ్, ఏదైనా బ్యాక్ ప్యాక్ లాంటివి మనం ఈజీగా స్టోర్ చేసుకుని క్యారీ చేయొచ్చు స్కూటీలో. సో అది స్టోరేజ్ సంబంధించింది. ఇంకా లైట్స్ చూసుకుంటే కనుక హెడ్ లైట్స్ కానీ టైల్ ల్యాంప్ ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని ఎల్ఈడి వస్తున్నాయి. సో ఈ లైట్స్ అన్ని కూడా మంచిగా డిజైన్ చేస్తారని చెప్పేసి అనుకోవచ్చు. ఎడ్జ్ కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉందని చెప్పేసి అనొచ్చు. నైట్ టైం కానీ లుక్ కానీ డార్క్ లోపల. సో ఇది వచ్చు. ఇంకా మనకి టోటల్ 4 కలర్స్లో అయితే ఈ స్కూటర్ మనకి అవైలబుల్గా రాబోతుంది. సో స్టెల్త్ బ్లాక్, నెక్స్ట్ ఎల్ బ్లాక్ అండ్ ఎల్ సంథింగ్. సో నేను డిస్ప్లే చేస్తున్న కలర్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది. సో ఆ కలర్స్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇవి ఆ 4 కలర్స్. సో ఇది స్కూటర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇంకా నెక్స్ట్ మనం బైక్ గురించి మాట్లాడుకుంటాం. సో బైక్ చూడడానికి అయితే మాత్రం స్టైల్ పరంగా వచ్చేసి ఇది ఎండ్యూరో స్పోర్ట్ అడ్వెంచర్ బైక్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఎండ్యూరో అంటే చూడడానికి కొంచెం బైక్స్ చాలా స్లీక్ డిజైన్తో వస్తాయి. ఇవి మోస్ట్లీ ఆఫ్ రోడ్ ఫోకస్డ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో డైలీ యూసేజ్కి అయితే పనికిరావు మ్యాక్సిమం. సో ఈ బైక్ వచ్చేసి ఓన్లీ సమ్ స్పెసిఫిక్ కస్టమర్స్ కోసం అని చెప్పేసి డిజైన్ చేస్తుందని చెప్పి అనుకుంటాను కంపెనీ. ఎందుకంటే లైక్ ఎవరైతే ఆఫ్ రోడింగ్ ఇష్టపడతారో, మోస్ట్లీ ఆఫ్ రోడింగ్ కోసం అని చెప్పేసి కొంటారో, సో వాళ్ళ కోసం అని చెప్పేసి బైక్ నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డిజైన్ చూస్తే కనుక బైక్ చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా అగ్రెసివ్ డిజైన్ అని చెప్పచ్చు. ఏదైతే ఎండ్యూరో బైక్స్ ఉంటాయి కదా స్పోర్ట్, లైక్ మనకి ఇప్పుడు కొత్తగా రీసెంట్గా KTM 390 ఎండ్యూరో వస్తుంది సేమ్. సో అది కూడా చూడడానికి సేమ్ ఇలా కూడా కొంచెం, కాకపోతే డిజైన్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఐస్ మోడల్ కాబట్టి ఇంజిన్ దగ్గర కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇది ఎలక్ట్రిక్ బైక్ కాబట్టి చూడడానికి చాలా సింపుల్గా ఉంది, సన్నగా స్లిమ్గా. సో ఎటువంటి ఎక్స్ట్రా వెయిట్ ఉండదు కాబట్టి బైక్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంది. సో కంపెనీ చెప్పడం బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 kgs ఉందంట. సో 125 kgs ఉన్న ఆఫ్ రోడింగ్ చేసిన బైక్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో నాకు తెలిసి ఈ బైక్ మోస్ట్లీ కవాసకి KLX 230 ఉంది కదా, దానికి కాంపిటీషన్ ఇవ్వబోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మెయిన్ ఫోకస్ అది. సో అది కూడా ఆల్మోస్ట్ ఆఫ్ రోడ్ బైక్, అది కూడా రోడ్ స్పెసిఫిక్ కాదు. సో సేమ్ ఇది కూడా రోడ్ స్పెసిఫిక్ అయితే కాదు, ఓన్లీ ఆఫ్ రోడ్ కోసమే. సో ఇంకా ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక దీంట్లో మనకి 14.9 bhp పవర్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుందంటే మోటార్ వచ్చేసి. అండ్ అంతేకాకుండా 505 Nm ఆఫ్ టార్క్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందంట. సో ఆఫ్ రోడ్ బైక్స్లో యూజువల్లీ టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మట్టిలో ఎక్కువ వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి. సో టార్క్ అనేది ఎక్కువ ఉండాలి బైక్ పుష్ చేయడానికి. సో టార్క్ అనేది చాలా 505 Nm టార్క్ అంటే, బట్ అది సంథింగ్ కంపెనీ చెప్తుందంటే, సో మరి మనం అనుకునేంత 505 అంటే అంత టార్క్ కాదు. సో మోటార్ ఒక RPMకి రిలేటెడ్గా ఉంటుందని చెప్పేసి కంపెనీ అంటుంది. సో మోటార్ బేస్ చేసుకుని చెప్పారంట అది 505 Nm అనేది. సో అది రియల్ వరల్డ్లో మళ్ళీ అది డిఫరెంట్గా వేరే క్యాలిక్యులేట్ ఉంటుంది, వెయిట్ బాడీ వెయిట్ రేషియో అనేది. అది మనం తర్వాత తెలుసుకుందాం దాని గురించి. సో ఇది టెక్నికల్ పరంగా చూస్తే కనుక. ఇంకా ఇది కూడా సేమ్ 0 to 60 km స్పీడ్ ఏదైతుందో జస్ట్ 2.9 seconds రీచ్ అవుతుందంట. అండ్ ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఆల్మోస్ట్ 160 km వరకు ట్రావెల్ చేస్తుందని చెప్పేసి కంపెనీ అంటుంది. దీంట్లో వేరియంట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, ఓన్లీ సింగిల్ వేరియంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని టాప్ స్పీడ్ వచ్చేసి ఆల్మోస్ట్ 125 km మాత్రమే. అండ్ దీని వెయిట్ కూడా 1.5 kgs మాత్రమే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,75,000 లక్ష షోరూమ్ అయితే ఉంది. సో దీనికి కూడా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఎవరైతే ఫస్ట్ 1,000 కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి సో 25,000 వరకు డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అంటే మీరు డిస్కౌంట్ తీసేస్తే ఓన్లీ 1,50,000కి బైక్ మనం ఓన్ చేసుకోవచ్చు. కానీ ఈ బైక్ అనేది చెప్పే కదా, ఆల్మోస్ట్ ఎవరైతే స్పెసిఫిక్ కస్టమర్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం కొంటారు దీన్ని. సో రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు దీని ఇంట్రెస్ట్ అయితే చూపించరు. సో ఇది. అండ్ ఈ బైక్లో ఫీచర్స్ పరంగా చూసుకుంటే కనుక మనకి దీంట్లో కూడా సేమ్ ఎల్స్ 4-inch TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఓన్లీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, లైక్ బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఛార్జ్ రిలేటెడ్, అండ్ ఇంకా మనకి
రైడ్ మోడ్స్, టైం ఇలాంటి ఫీచర్స్ అయితే వస్తాయి. నాకు తెలిసి మొబైల్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇలాంటి ఏమి ఉండవు, ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో మొబైల్ కనెక్టివిటీ అనేది ఇంపాసిబుల్ అది. సో అలాంటి అంటే ఓన్లీ బైక్ సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మనం చూడొచ్చు డిస్ప్లేలో. సో ఇది షాక్ వేవ్, బైక్ పేరు మీకు బైక్ పేరు చెప్పడం మర్చిపోయింది కదా, షాక్ వేవ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా నాకు తెలిసి ఈ బైక్ గురించి కంప్లీట్గా మీకు చెప్పేస్తాను అనుకోండి, ఎందుకంటే బైక్లో పెద్ద విషయం ఏమి లేదు చెప్పుకోవడానికి. ఆల్మోస్ట్ ఇదే మెయిన్ అంతా వచ్చేసి మనకు ఓన్లీ స్కూటర్ గురించే, ఎందుకంటే స్కూటర్ అనేది సో మోస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ అఫోర్డబుల్ ప్రోడక్ట్ ఇది, ఎందుకంటే ఇప్పటివరకు ఈ కంపెనీ నుంచి వచ్చింది ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 lakh అబోవ్. సో తక్కువ ఏది లేదు. సో ఫస్ట్ టైం ఇదే 1.5 lakh బిలో అని చెప్పేసి అనుకోవచ్చు. సో 1,20,000 అయితే మనకి దొరుకుతుంది స్కూటర్ అనేది. సో మెయిన్ ఈ స్కూటర్ కాంపిటీషన్ ఎవరికంటే ప్రజెంట్ ఓలా, ఎథర్ అండ్ టీవీఎస్, ఇంకా ఏవైతే కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, సో వాటికైతే గట్టి పోటీ అయితే ఇవ్వబోతుంది. మెయిన్ కాంపిటీషన్ వచ్చేసి ఓలా, ఎథర్కే. అండ్ నార్మల్ స్కూటర్ చూసుకుంటే కనుక మనకి యమహా ఐరాక్స్ 155 కూడా మంచి కాంపిటీషన్ అయితే ఇస్తుంది. అండ్ టీవీఎస్ అండ్ టార్క్ కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది రైవల్రీ చూసుకుంటే కనుక స్కూటర్కి. ఇంకా నెక్స్ట్ మనం కంపెనీ యొక్క నెగిటివిటీస్ గురించి మాట్లాడుకుంటే కనుక, సో ఈ కంపెనీ అయితే మంచిదే, ఇప్పుడు కూడా మంచి రికార్డ్ అయితే ఉంది, మంచి ప్రీమియం వెహికల్స్ తయారు చేస్తుంది. కాకపోతే మైనస్ ఏంటంటే ఈ కంపెనీకి ఉన్నది, కంపెనీ మోస్ట్లీ డీలర్షిప్స్ అన్ని సిటీస్లోనే ఉన్నాయి. అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి, అర్బన్ ఏరియాస్లో చాలా తక్కువ. Tier 2, Tier 3 సిటీస్లో అనేవి ఈ డీలర్షిప్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ అంతా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, సో ఇక్కడ మాత్రమే నాకు తెలిసి షోరూమ్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి. నార్మల్ సిటీస్లో అయితే ఎక్కడ షోరూమ్స్ అయితే లేవు. సో మేబీ వీళ్ళు వీళ్ళ కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది ఫ్యూచర్ ప్లాన్స్ అంటే వీళ్ళు చాలా మోడల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారంట. ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్లో కూడా మేము మోడల్స్ లాంచ్ చేయబోతున్నాం అని ఫ్యూచర్లో అని చెప్పేసి కంపెనీ అయితే అనౌన్స్ చేస్తుంది. మేబీ వీళ్ళు డీలర్షిప్స్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. సో వీళ్ళు ఎక్స్టెండ్ చేస్తేనే వీళ్ళు వెహికల్స్ అనేది అందరి దగ్గరికి రీచ్ అవుతుంది. ఆల్మోస్ట్ కస్టమర్స్ ఎక్కువ మంది కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. లేదంటే సేల్స్ అనేవి చాలా కష్టం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైనా సరే సేల్ ఒకటే కాదు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో మనకి కొనడానికి కూడా దగ్గరలో ఉండాలి కదా షోరూమ్ అనేది కూడా. సో కంపెనీ కూడా దాన్ని కూడా ఫోకస్ చేస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఎవరైతే మాత్రం ఆల్మోస్ట్ నన్ను అడిగితే సిరీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కంపల్సరీగా బైక్ మీద అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. నాకు కూడా పర్సనల్గా బైక్ అయితే స్కూటర్ అయితే చాలా బాగా నచ్చింది. సో మంచి డిజైన్ అనుకోవచ్చు, మంచి ఫీచర్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైతే డైలీ యూజ్ లైక్ ఆఫీస్కి కానీ లేదంటే దగ్గర డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా స్కూటర్ అయితే కొంటారు. 160 kilometers అనేది అడిక్వేట్ రేంజ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో డైలీ 60, 70, 80 kilometers జర్నీ చేసే వాళ్ళకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓలా అండ్ ఎథర్ మీద ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సో మనకి బెస్ట్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తున్నాయి, అంతేకాకుండా ప్రైస్ కూడా చాలా కాంపిటేటివ్గా ఉంది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక బెస్ట్ అవుతే అవకాశం ఉంది. అంటే వీళ్ళు డీలర్షిప్ని కూడా ఇంక్రీజ్ చేస్తే కనుక. సో ఇది అల్ట్రా వైలెట్, టెసర్ అండ్ షాక్ వేవ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. And that's it for today, friends. Thank you so much for watching. Please subscribe once again. Take care.